డిస్క్లైమర్ వేయాలా ఏంది? ప్లీజ్ డూ వాచ్ విత్ హెడ్ ఫోన్స్. In the Indian country, the only film hero who has 73 cases, criminal cases pending against him. ఎవరు? సల్మాన్ ఖాన్. నేను ఒక్కడనే. సల్మాన్ ఖాన్కి రెండే ఉన్నాయి. మీ ఇంటర్వ్యూ చూడాలి అంటే చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలన్న. బూతులు తగ్గించి మాట్లాడు. ఒక్క బూత్ అయినా మాట్లాడితే. నేను షో తెంగాలనుకుంటే నేను చేసినంత ఎవడు చేయలే, టు బి వెరీ ఆనెస్ట్. దానికి ఎవడు బాధ్యుడు? నా గుద్దవల్పు. వై సొసైటీ నీడ్స్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇప్పుడు నువ్వు హెయిర్ దూకున్నావు కదా, ఎట్లా దూకున్నావు? కోమ్ తోటి. కోమ్ దేంతో పట్టుకున్నావు? హ్యాండ్ తోటి. నువ్వు చేతులు వాడుతున్నావు, నడవడానికి కాలు వాడుతున్నావు, తినడానికి మాట్లాడడానికి నోరు వాడుతున్నావు, ఆఖరికి అది కూడా వాడుతున్నారు. బ్రెయిన్ ఎందుకు వాడతలేరు? అది కూడా ఉన్నది వాడుకోవడానికి కదా. వచ్చి అడ్వైజులు అడుగుతారు, అన్న బెట్టింగ్ యాప్ కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా అని. నీ బుద్ధి ఎక్కడ పోయింది? అవి ఇవి వాడతారు కానీ ఇది వాడరు. తాగి నువ్వు ఇన్స్టాగ్రామ్లో నీతులు ఎందుకు చెప్తావన్నా? ఐ ఫీల్ ఈ ప్రపంచంలో మోస్ట్ తెలివికల్లో అని నేనే అనుకుంటా. మనీష్ బాయ్, నీకు పీరియడ్స్ వస్తాయా? సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయా? మీ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలనుకోవట్లేదు. నువ్వేమన్నా నాకు జీతం ఇస్తున్నావా, నేను నీ కింద పని చేస్తున్నానా? యూఆర్ ఫ్రీ టు లీవ్ బ్రో. నిన్ను మీడియాలో బద్నాం చేస్తా, నీకు అఫేర్లు ఉన్నాయని వేస్తా, నువ్వు కొన్న కారు కూడా ఇక్కడిది కాదు హర్యానాదనే వేస్తా, నీ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టిస్తా, నీకు 100 రకాలుగా నిన్ను బ్యాడ్ చేసి బద్నాం చేసేస్తా. అసలు కుల్లం కుల్ల రోహిత్ అంటే కూడా ఎవడు చూడడు. సోషల్ మీడియాని ఎందుకు డిపెండ్ అయి ఉంటారన్న? అంటే సొంత ఆలోచనలు ఎందుకు వాడరు? ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటే నీకు 18 వచ్చే వరకు నీకు ఓట్ వేసేంత బ్రెయిన్ లేదని వాళ్ళే డిసైడ్ అవుతారు. 21 వచ్చే వరకు నువ్వు ఆల్కహాల్ తాగే బ్రెయిన్ లేదని వాళ్ళే డిసైడ్ అవుతారు. ఒకటి చెప్పయ్యా, పైథాగరస్ థియరం నీ లైఫ్లో ఎక్కడ పనికి వచ్చింది? నీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు వచ్చారు? ఒక పాప ఉండేది, ఒక పాప. గూగుల్లో వస్తుందామా? మరి గూగుల్లో కుల్లం కుల్ల రోహిత్ అని కొట్టు. మరి నువ్వు ఫస్ట్ ర్యాంకర్ కాదు కదా, మరి నువ్వు ఎందుకున్నావు గూగుల్లో? నేను వీకింది ఏం లేదు కానీ తనిష్క్ రెడ్డి అని కొడితే వన్స్ ఎ హీరో ఆల్వేస్ ఎ హీరో. చాలా మంది అంటారు, అన్న రోహిత్ అన్న ఇంటర్వ్యూలు ఎందుకు చేయట్లేదు అన్న. ఇప్పుడు నువ్వు అట్లా ఎవరిని పడితే వాడిని చేసుకుంటూ వస్తావు, ఈ స్థాయికి రాకపోతుంది కదా. నీ కంటెంట్ ఉన్నాడు కూడా దొరకాలి కదా. ఇప్పుడు కుల్లం కుల్లాల ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి ఉన్నాడు ఖాళీగా అయితే ఉంటాడు కదా. రొమాన్స్ ఉన్నప్పుడు జరగాల, అమ్మాయిలు అయితే ఇంకో అమ్మాయి వస్తుంది, రొమాన్స్ ఆపేస్తే ఆమె లేదని. ఇట్లా ఒకప్పుడు సెక్స్ అంటే ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. 4 డోర్ల మధ్యలో దానికి పూలు వేసి పందిరాలు కట్టి శోభనం అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఏడేడ జరిగిపోతున్నాయి అన్న. మొన్న బస్సులో ఏదో జరిగింది, ఎంత చండాలం అదైతే. ఏం కక్కుడుతుంది? ఫుడ్ అండ్ సెక్స్ ఆర్ ఈక్వల్లీ రెలవెంట్. వెన్ యు ఆర్ యంగ్ ఇంత బిర్యానీ తిను, ఇంత ఇది అరిగిపోతుంది, మంచిది. తర్వాత ఫుడ్ క్వాంటిటీ తగ్గించినట్టు కామం కూడా తగ్గించుకుంటూ రావాలి. మాదాపూర్ తనీష్ బాయ్. ఇప్పుడు మా సీనన్న ఉన్నాడు, ఒక ఎర్రగుడ్ల సీనన్న మాదాపూర్లో పొలిటీషియన్ మాకు అయినాయి కదా. దాని తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీల తర్వాత. సో మాదాపూర్కి ఆద్మీ అంటే ఆయన నన్ను వచ్చి, ఎందుకంటే మనుషుల మధ్యలో ఉన్నాడు. సో ఈ జనరేషన్లో వాడు ఫేమస్ కావాలి అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. నువ్వు చెప్పిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అందరు వచ్చే తాగుతారు, మనం కూడా తాగలేము కదా, మనం మార్చాలి. యూ షుడ్ బీ సమ్మన్ హూ విల్ చేంజ్ ఇట్. ఉదాహరణకి ఆ గోరి రిలీజియన్ పేరు చెప్పుకొని టైంపాస్ చేస్తుందంటే పోయి కొట్టొద్దాం. నేను కొంతవరకు రీసెర్చ్లు చేసి అఘోరాలు ఎట్లుంటాయి అని నాకు ఐడియా ఉంది. ఇదంతా ఫేక్. వీటి కోసం భర్తను ఒక భార్య ఇంకొక లవర్ తో కలిసి కూడా చంపేసింది. మరి ముస్కాన్ ఇంకా సౌరవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా కోసి సిమెంట్ తో కలిపి ప్లాస్టిక్ డ్రమ్ లో అయితే స్టోర్ చేసి పెట్టారు. ఇల్లీగల్ ఎఫైర్ తోటి కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి చంపడం. కట్టుకున్నోని పేగు దంచుకొని పుట్టిన 3 పిల్లలను కడదేర్చే ఉపాయం చేసిందట. దానికోసం రాత్రి పెరుగన్నంలో విషం కలిపి పిల్లలకు పెట్టిందట. రీసెంట్ గా 3 పిల్లల్ని అన్న 44 years 3 పిల్లల్ని పెరుగన్నంలో విషం ఇచ్చి చంపేస్తుంది. ఈ న్యూస్ మెయిన్ హైలైట్ చేసి చెప్పిన తర్వాత ఏం జరిగింది, పోలీసులు ఎట్లా గుద్దబగలు దింగారు అదెందుకు చెప్తలేవు? ఈరోజు కోర్టులు, సుప్రీంకోర్టులు, సిస్టము, పోలీస్ అంటే ఏమని భయం లేదు. బికాజ్ ల్యాక్ ఆఫ్ education. You are not educating the youngsters that if you go against the law, if you take the law in your hands, if you do crime,
యూ విల్ బీ బిహైండ్ బార్స్ అండ్ యువర్ లైఫ్ విల్ బీ ఫక్డ్ అప్. ఆ సిస్టమ్ అంటే భయం ఉండాలి జనాలకి. ఒకటి గుర్తుపెట్టుకో నా లైఫ్లో, నిన్ను పుట్టించిన వాళ్ళని, నీతో పాటు పుట్టిన వాళ్ళని, నీ కోసం పుట్టిన వాళ్ళని, నువ్వు పుట్టించిన వాళ్ళని, ఈ నలుగురిని మంచిగా చూసుకుంటే నీ లైఫ్ మనశ్శాంతిగా ఉంటుంది. అంతే. పంచ్ డైలాగ్ పంచ్ డైలాగ్ కావాలంటే వెయిట్ చేయాలి.